హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో చికెన్ బిర్యానీ ప్రిపరేషన్‌ని నేను మీకు చూపిస్తాను. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా, బ్యాచిలర్స్‌కైనా, కొత్త వెరైటీస్ ట్రై చేయాలనుకునే వాళ్ళకైనా ఈ ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్. ఈజీగా ఇంట్లో చికెన్ బిర్యానీని ఎక్కువ టేస్ట్ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మనం బిర్యానీ రైస్‌ని దమ్ చేసుకున్నా కూడా రైస్ కింది లేయర్ మెత్తబడకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్స్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో చేయండి పర్ఫెక్ట్ బిర్యానీ వచ్చి తీరుతుంది. ఫస్ట్ టైమ్ గనుక అమ్మతో వంట ఛానల్‌ని చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్‌ని చూద్దాము. ముందుగా 1 కేజీ చికెన్‌ని తీసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్‌కి ఉప్పు, కారం వేసుకోవాలి. ఇక్కడ కేజీ చికెన్‌కి 4 స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి పొడి, అలాగే 2 ½ స్పూన్ సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 ½ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. మసాలా పొడి. ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడిని వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 స్పూన్ పసుపు, దీంట్లోకి 3 స్పూన్స్ వరకు పెరుగును కూడా వేయాలి. మనం ఏ బిర్యానీ చేసినా పెరుగునైతే ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. పెరుగు వాడితేనే బిర్యానీకి ఒక మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని చికెన్‌కి పట్టేలాగా బాగా కోట్ చేసుకోవాలి. దీన్ని కాస్త ఎక్కువ సేపే కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం ఎంత ఎక్కువ సేపు కోట్ చేసుకుంటే మన చికెన్‌కి ఈ ఉప్పు, కారం అనేటివి కరెక్ట్‌గా పడతాయి. ఇలా కోట్ చేసుకున్న తర్వాత 1 అవర్ పాటు మనం ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే మరీ మంచిది. దీన్ని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని రైస్ ప్రిపరేషన్‌ని చూద్దాము. మనం కేజీ చికెన్ తీసుకున్నాం కదా! దానికి ముప్పావు కేజీ రైస్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడ నేను బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను. అది మనం 3 గ్లాస్ తీసుకుంటే ముప్పావు కేజీ అవుతుంది. ఇప్పుడు ఈ రైస్‌ని మనం నీట్‌గా వాష్ చేసుకొని ఒక 40 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. దీన్ని ఖచ్చితంగా 40 మినిట్స్ మాత్రమే నానబెట్టుకోవాలి. మోర్ దాన్ 40 మినిట్స్ అయిందంటే మన రైస్ కాస్త మెత్తబడుతుంది. అందుకే మనం ఎగ్జాక్ట్‌గా 40 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్‌ని పక్కనుంచుకొని మనం బిర్యానీ రైస్ ప్రిపరేషన్‌ని చూద్దాము. ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులో 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా అన్ని రకాల మసాలాలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఈ మసాలాని ఆయిల్‌లో కాస్త స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కాస్త ఎక్కువసేపు ఆయిల్‌లో ఫ్రై చేస్తేనే వాటి స్మెల్ అనేది మన వాటర్‌కి పట్టి రైస్‌కి కూడా పడుతుంది. అప్పుడే మన బిర్యానీ అనేది కాస్త ఫ్లేవర్డ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి రైస్‌కి సరిపడినట్టుగా 3 స్పూన్స్ వరకి సాల్ట్‌ని వేసుకోవాలి. ఈ సాల్ట్ మనం వాటర్ ఏసిన తర్వాత కాస్త సాల్టీగానే ఉండాలి. అలా అయితేనే మన రైస్ అనేది కరెక్ట్‌గా సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్‌ని పక్కనుంచుకొని మరొక స్టవ్ పైన మనము చికెన్ కర్రీ ప్రిపరేషన్‌ని చూద్దాము. ఈ చికెన్ బిర్యానీ ప్రిపరేషన్‌కి ఇలా అడుగు మందంగా ఉన్న గిన్నె అయితేనే మనకు బిర్యానీ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులో 5-6 స్పూన్స్ వరకి ఆయిల్ వేసుకొని, అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసుకోవాలి. ఈ చికెన్ మనకి కాస్త ఉడికితేనే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. మనం చికెన్ ఉడుకుతున్నప్పుడు చూసారు కదా! వాటర్ ఎలా ఫార్మ్ అవుతున్నాయో, ఈ వాటర్ అనేది కాస్త ఎవాపరేట్ అయితేనే మనకి బిర్యానీ కింది లేయర్ అనేది మెత్తబడకుండా ఉంటుంది. మనం స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఈ చికెన్‌లోని వాటర్ కాస్త ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈ చికెన్‌లోని వాటర్ ఎవాపరేట్ అయ్యేలోపు మనం రైస్‌ని వేసుకోవాలి. ఇలా మనకి వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్‌ని దీంట్లో వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా కలుపుకొని మనం క్యాప్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఈ రైస్ ఉడకడానికి మనకు ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. ఈలోగా మనకు చికెన్‌లోని వాటర్ కన్సిస్టెన్సీ కూడా కాస్త తగ్గిపోతాయి. చూసారు కదా! మనకి ముందున్న దానికన్నా ఇప్పుడు కాస్త తగ్గిపోయాయి. చికెన్ కూడా మనకి కాస్త ఉడికింది. ఇది ఇలా వాటర్ కన్సిస్టెన్సీ కాస్త తగ్గిందంటే మనం దీన్ని సిమ్‌లో పెట్టేసుకోవాలి. ఇలా చికెన్‌లోని వాటర్ కాస్త ఎవాపరేట్ అయ్యేంత వరకి మనం ఉడికించుకుంటేనే మన బిర్యానీ కింద లేయర్ అనేది అసలు మెత్తబడకుండా ఉంటుంది. చూసారు కదా! ఒక 10 మినిట్స్ వరకి మనకు రైస్ అనేది ఆల్మోస్ట్ ఇలా ఒక 50-60% వరకి కుక్ అవుతుంది. ఒక 5 మినిట్స్ వరకి మనం ఉంచేసుకొని మనం రైస్‌ని ఈ చికెన్ పైన లేయర్స్ లాగా వేసుకుందాము. ఇలా చికెన్‌లోని వాటర్ మొత్తం ఒక 70% వరకే ఎవాపరేట్ అయిన తర్వాత, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను.
ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిపై నుంచి మనము రైస్ లేయర్స్‌ని వేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా! ఇలా పుల్లలు పుల్లలుగా ఉండాలి రైస్ ఎప్పుడు కూడా. అలా అయితేనే మనకి బిర్యానీ అనేది అస్సలు మెత్తబడదు. టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది. ఈ బిర్యానీ కోసం మనం పెట్టుకున్న రైస్ అనేది 70-80% కుక్ అయితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అస్సలు కుక్ అవ్వద్దు. తక్కువ కూడా అసలు కాకుండా చూసుకో. ఇలా రైస్ మొత్తంని చికెన్ పైన ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్‌ని దీనిపైనుంచి ఒక లేయర్ లాగా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాకును కూడా వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ ఫుడ్ కలర్‌ని యూజ్ చేయట్లేదు. మీకు అవసరం అనిపిస్తే, మీకు నచ్చితే ఫుడ్ కలర్‌ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాస్త ఫుడ్ కలర్‌ని పాలల్లో కలిపి దీనిపైన ఒక చిన్న అక్కడక్కడ చల్లేసుకుంటే సరిపోతుంది. కలర్ వస్తుంది. అలాగే ఒక 3-4 స్పూన్స్ వరకి నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి మన బిర్యానీకి మంచి ఫ్లేవర్‌నిస్తుంది. ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసుకొని దీనిపైన కాస్త వెయిట్ పెట్టుకోవాలి. అలా మనం వెయిట్ పెట్టుకున్నట్టయితే ఆవిరి అనేది బయటకెళ్ళకుండా ఉండి రైస్ అనేది పర్ఫెక్ట్‌గా దమ్ అవుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత ఒక తవ్వని పెట్టుకొని దానిపైన మన గిన్నెను పెట్టాలి. ఇప్పుడు మనం తవ్వ పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. తవ్వ పెట్టిన తర్వాత 5 మినిట్స్ హై ఫ్లేమ్, తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్నంతా ఒకసారి మనం కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ క్యాప్ క్లోజ్ చేసి అలాగే వేడి మీద ఉంచుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నా కూడా రైస్, చికెన్ కాస్త వేడిగానే ఉంటాయి కదా! ఇప్పుడు కలుపుకుంటేనే మనకి రైస్‌కి ఉప్పు, కారం అనేది పట్టి చికెన్ బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది. మనకు చూసారుగా చికెన్ అనేది ఆల్మోస్ట్ మనకు సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్, చికెన్ కర్రీ మొత్తం అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఖచ్చితంగా అడుగు నుంచి తీస్తూ కలపండి. నెమ్మదిగా కలపండి. మనం ఎంత నెమ్మదిగా కలిపితేనే రైస్ అనేది మనకు విరిగిపోకుండా అంత టెక్స్చర్ అనేది బావుంటుంది. ఇలా స్లోగా చికెన్‌ని కింది నుంచి తీస్తూ పైకి వేస్తూ కలపండి. ఇంతే. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ మనము క్యాప్ క్లోజ్ చేసి వేడి మీద ఉంచుకుంటే బిర్యానీ రైస్‌కి చికెన్ ఫ్లేవర్స్ అనేది చాలా బాగా పడతవి. ఇలా 5 మినిట్స్ తర్వాత మనం దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటే మన చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా! అసలు ఒక్కటి కూడా విరిగిపోకుండా, మెత్తబడకుండా మనకి చికెన్ బిర్యానీ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇంతే. ఎంత వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకునేలాంటి ప్రాసెస్. చూసారు కదా! ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా చికెన్ బిర్యానీ ఎంతో టేస్టీగా ఇంట్లో తయారు చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్‌ని ఒక్కసారి వాచ్ చేయండి. ఈజీగా, త్వరగా ఎలాంటి రెసిపీ అయినా గానీ మనం ఎలా తయారు చేసుకోవాలా అనేది అమ్మతో వంట ఛానల్‌లో తప్పకుండా నేను మీకు చూపిస్తాను. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసమైనా, బ్యాచిలర్స్ కోసమైనా లేదా వెరైటీస్ ట్రై చేసుకోవాలి అనుకునే వాళ్ళకైనా గానీ మన ఛానల్‌లో మంచి మంచి రెసిపీస్ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఖచ్చితంగా నా వీడియోస్‌ని షేర్ చేయండి. ఇలాంటి బిర్యానీ రెసిపీస్‌కైనా, వెజ్ కర్రీస్‌కైనా, నాన్ వెజ్ కర్రీస్‌కైనా గానీ, స్వీట్స్ అయినా మన ఛానల్‌లో పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. థాంక్స్ అండి. అమ్మతో వంట ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.